హైదరాబాద్ లోని సుమాజ్గూడ ప్రెస్ క్లబ్ పీపుల్స్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు అభ్యున్నతి సాధించి రాజకీయంగా ఆర్థికంగా బలపడాలంటే సమగ్ర కుల గణనతోనే సాధ్యమవుతోందని అభిప్రాయపడ్డారు. కుల గణనకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. దానికి కావాల్సిన డీటెయిల్స్ కావాలని సుప్రీంకోర్టు అడిగింది. ఆ సుప్రీంకోర్టు దాంట్లో ఏమన్నారు, మనకి ఎంపెరికల్ ఫీల్డ్ బేస్డ్ సైంటిఫిక్ సిస్టమేటిక్. ఎందుకంటే సుప్రీంకోర్టు మీరు ఎప్పుడైనా లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఉన్నాయి తెలంగాణలో. లోకల్ బాడీ రిజర్వేషన్స్ మనకి 18% ఉంది, ఒకప్పుడు 42% ఉండేది, దాన్ని తగ్గిపోయింది. ఇక్కడ కూడా హైకోర్టు అనేది ఈసీ ఫౌండేషన్ ఎంత ఉంది, ఏ కేటగిరీలో ఎంత, బి కేటగిరీలో ఎంత, సి కేటగిరీలో ఎందుకు, ఏ కేటగిరీలో ఎంత ఉందని అడిగారు. కాబట్టి సిస్టమేటిక్గా ఈ సర్వే జరిగారు. దాని చాలా ఎఫర్ట్ పెట్టారు. ఎట్లా చేయాలి సర్వే, గవర్నమెంట్ హస్ టేకెన్ ఆల్ ది స్టెప్స్ ఫర్ క్యారింగ్ అవుట్ ది సర్వే ఇన్ వెరీ సిస్టమేటిక్ మేనర్. కానీ ఇప్పుడు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఏమంటున్నారు, ఇన్ని ప్రశ్నలు ఎందుకు, ఇన్ని డీటెయిల్స్ ఎందుకు, ఎవరైనా ఇంటికి వచ్చి పేరు అడిగితే చాలు, ఎస్సీ ఎస్టీఆర్ బీసీఆర్ ఓసీఆర్ చెప్తే చాలు అంటున్నారు. కాబట్టి వాళ్ళు చేసినప్పుడే సర్వే 90% ఉన్నాయి. దేశంలో సెన్సస్ చేసేటప్పుడు కూడా 50-60 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ బికాస్ డెలిబరేట్లీ పొలిటికల్లీ అపోజింగ్ బికాస్ బీజేపీ డస్ నాట్ బిలీవ్ ఇన్ కాస్ట్ సెన్సస్. బీసీలు కావచ్చు, ఇంకా అనేక ముస్లిం కులాలు కావచ్చు, చిన్న కులాలని చాలా నింపబడ్డ 100 కులాలకు పైగా అసలు వార్డు మెంబర్గా కూడా ఎన్నికలు. ఇట్స్ సేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. 75 సంవత్సరాలు అయింది. వార్డు మెంబర్ కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పుకోవడానికి సిగ్గుపడము. కాబట్టి కులగణన ద్వారానే మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపర, ఉపాధిపర, కులపర డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. కాబట్టి కులగణను ఈ రాష్ట్రంలో నిర్విఘ్నంగా కొనసాగించాలని మీ ద్వారా ప్రజలు కోరుకుంటున్నాను. బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా ఈ కులగణను సమర్థించాల్సిందే. ఎవరి